పైల్స్ గురించి చాలా ఎక్కువ వింటూనే ఉంటాం. కానీ పైల్స్ గురించి మాట్లాడాలన్నా, ఎవరితో అయినా డిస్కస్ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా గూడా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఇన్‌ఫాక్ట్ పైల్స్ అనేది కొంచెం పెయిన్‌ఫుల్ సిట్యుయేషనే కాబట్టి, అసలు బెటర్ కుదిరితే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్న విషయం గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. సార్, పైల్స్‌ని ప్రివెంట్ చేయొచ్చా? యాక్చువల్‌గా ప్రివెన్షన్ చేయొచ్చు అంటే పైల్స్‌కి చాలా సార్లు కారణం ఏంటంటే కాన్‌స్టిపేషన్ అండి. హ్మ్. కాన్‌స్టిపేషన్ రాకుండా చూసుకుంటే ఒక్కోసారి కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. అది వన్ పాయింట్. కాకపోతే ఇక్కడ ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే మలద్వారం దగ్గర ఏ ప్రాబ్లమ్ వచ్చినా పైల్స్ అని అనుకుంటారు. ఓకే. సో వాళ్ళకి పైల్స్‌కి చాలా సార్లు 100కి 90 పాళ్ళు వాళ్ళకి ఫిషర్ ఉంటుంది. దాన్ని పైల్స్ అనుకుంటా ఉంటారు. ఒక్కోసారి వాళ్ళకి ఫిస్టులా ఉంటుంది. ఫిస్టులా అంటే లూటి. దాన్ని పైల్స్ అనుకుంటా ఉంటారు. అట్లా. సో, ఇప్పుడు పైల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, పైల్స్ అంటే ఏంటంటేనండి, మనకి మలద్వారం దగ్గర ఒక కుషన్ లాగా రక్తనాళాలు చిన్న చిన్నవి గుత్తులు గుత్తుల్లాగా వస్తాయి. హుహు. దాని మీద నుంచి విరోచనం పాస్ అయిన ప్రతిసారి అది కొంచెం డిస్రప్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. పైల్స్‌లో అందరికుండే అపోహ ఏంటంటే పెయిన్ ఉంటదని అనుకుంటారు. పెయిన్ ఉండదు. పైల్స్‌లో పెయిన్ పెయిన్ ఉండదా? ఉండదు. పెయిన్‌లెస్ కండిషన్. ఓకే. సో, అది చాలా అపోహ ఉంటుంది. పెయిన్ ఉంటే అది పైల్స్ కాదు 99%. పైల్స్‌లో పెయిన్ ఎప్పుడొస్తదంటే స్టేజ్ 4లో వస్తుంది. హ్మ్. స్టేజ్ 1 అయిపోయి, స్టేజ్ 2 అయిపోయి, స్టేజ్ 3, స్టేజ్ 4లో వచ్చి బయటకొచ్చేసి ఇంక లోపలికెళ్ళకుండా బాగా వాపొచ్చినప్పుడు అంటే పైల్స్‌లో 99% స్టేజ్ 4 ఉండవు. 1% ఉంటాయి. పెయిన్ ఉన్న పైల్స్ మేము ఆల్మోస్ట్ 6 నెలలకో, సంవత్సరానికో ఒకసారి చూస్తాం అనమాట. హ్మ్. కాబట్టి పైల్స్ ఈజ్ ఏ పెయిన్‌లెస్ కండిషన్. పైల్స్ లక్షణాలు ఏంటి అంటే మోషన్ వెళ్ళిన తర్వాత బ్లడ్ పడుతుంది. హ్మ్. సో, ఫిషర్‌లో కూడా బ్లడ్ పడుతుంది. దాంట్లో ఏంటంటే మోషన్ మీద ఒక చార్‌లాగా, గీతలాగా పడుతుందనమాట. ఇది అలా కాదు. మోషన్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక 4, 5 డ్రాప్స్ అట్లా పడుతుంది. ఒక 4, 5 డ్రాప్స్ కూడా చాలా మంది కంగారు పడిపోతారు. రోజు బ్లడ్ వాళ్ళు చూడరు కాబట్టి. ఇది పెయిన్‌లెస్ బ్లీడింగ్ అనేది పైల్స్‌లో లక్షణం అండి. స్టేజ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు స్టేజ్ 1 అనేవి మలద్వారం లోపలే ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అంటారు. స్టేజ్ 2 అనేది మోషన్ వెళ్ళినప్పుడు మాత్రం బయటకొస్తాయి. మళ్ళీ మోషన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దానంతట అదే లోపలికెళ్ళిపోతాయి. స్టేజ్ 3 అనేది బయటికి వస్తాయి. మోషన్ వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్‌కి బయటకు వస్తాయి. ప్లస్ వాళ్ళు మోషన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బయటకున్న దాన్ని వాళ్ళే లోపలికి నెట్టేసుకుంటే వెళ్ళిపోతుంది. స్టేజ్ 4 అంటే ఇంకా బయటకొచ్చి ఇంకా లోపలికెళ్ళవన్నమాట. ఇట్లా 4 స్టేజ్‌ల కింద ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు ఆపరేషన్ లేకుండా రబ్బర్ బ్యాండ్‌తోనే ట్రీట్ చేసేయొచ్చు. హ్మ్. అంటే ఏం లేదు. దాని మీద ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిదేస్తే ఆ రక్తనాళాలన్నీ గుత్తుల్లాగా ఉన్నయన్నీ ముడుచుకుపోయి కుంచించుకుపోతాయి. ఆపరేషన్ ఉండదు, నొప్పుండదు. సో, ఇది ఇంటర్నల్ పైల్స్. అంటే పైల్స్ అంటే 90% మలద్వారం లోపలుంటాయి. అంటే వితిన్ 4 సెంటీమీటర్ ఇంత దూరం లోపులోనే ఉంటాయన్నమాట. ఎక్స్‌టర్నల్ పైల్స్ అని చాలా మందికి మలద్వారం దగ్గర స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి. దాన్ని పైల్స్ అనుకుంటారు. అది తప్పు. అది పైల్స్ కాదు. స్కిన్ ట్యాగ్స్ అంటే ఒక పులిపిరిలాగా వచ్చినా దాన్ని పైల్స్ అనుకుంటారు. అది కూడా కాదు. స్కిన్ ట్యాగ్ అంటే మనకి స్కిన్ బయట నుంచే వస్తుంది గదా సార్? అవును. కానీ ఆ ఏరియాలో స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి ఓకే. కొంతమందికి. వాటిని పైల్స్ అనుకుంటారు. సో, అవి పైల్స్ కాదనమాట. హ్మ్. కొంతమందికి ఎక్స్‌టర్నల్ పైల్స్ అని ఉంటాయి. బయటకి అవి పెయిన్‌ఫుల్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ పెయిన్‌ఫుల్ ఉండవు. దాన్ని ఎక్స్‌టర్నల్ పైల్ అంటారు గానీ దాంట్లో బ్లీడింగ్ ఉండదు. ఉండదు. కానీ నొప్పుంటుంది. అక్కడ ఒక చిన్న బ్లడ్ క్లాట్ లాగా ఒక బఠానీ గింజంత బ్లడ్ క్లాట్ లాగా వచ్చి అది కొంచెం నొప్పొస్తుంటది. మళ్ళీ అది ఒక వారం, 15 రోజులకి అదే తగ్గిపోతుంది. దానికి యూజువల్‌గా ఆపరేషన్‌లు గానీ, లేజర్‌లు గానీ ఏమి చేయాల్సిన అవసరం ఉండదనమాట. పైల్స్‌లో అన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే తరో ఎగ్జామినేషన్ చేసుకుంటే మనం ఏ క్యాన్సర్ లాంటిది కాదు అని అనుకుంటే ఏముంది మనకి ఎవరికైనా బ్లడ్ పడుతుందనుకోండి, పైల్సే కదా అని అశ్రద్ధ చేయకూడదు. లోపల తరోగా ఎగ్జామిన్ చేసి చూసుకుంటే ఒకవేళ ఏ క్యాన్సర్ లాంటిది లేదు అని నిర్ధారించుకుంటే పైల్స్ స్టేజ్ 1, స్టేజ్ 2 అప్పుడో చుక్క వాటర్ మన బ్లడ్ పడుతుంటే దానికి అంత హైరాణ పడక్కర్లే, కంగారు పడక్కర్లే. తర్వాత ఒకవేళ ట్రీట్మెంట్ లక్షణాలు అయిపోయినాయి. మనకి ట్రీట్మెంట్ అనేది చెప్పాను. స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే ఇది. స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటే యూజువల్‌గా ఏం చేస్తామంటే లేజర్‌తో సర్జరీ చేస్తాం. లేటెస్ట్‌గా వచ్చిన లేజర్‌తో హిమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అంటారు. హాల్ అనే ట్రీట్మెంట్ విత్ లేజర్ చేస్తే అస్సలు నొప్పి చాలా తక్కువ ఉంటుంది. పైల్స్ ఆపరేషన్ అనేది వన్ ఆఫ్ ద పెయిన్‌ఫుల్ సర్జరీ. చాలా సెన్సిటివ్ స్కిన్ అన్నమాట.
చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది మామూలుగా కన్వెన్షనల్ సర్జరీ చేస్తే. కన్వెన్షనల్ ఎందుకనంటే మనకి ఇక్కడ దెబ్బ తగిలి కొంచెం ఇక్కడ ఏదన్నా మనం గాయం అయింది అనుకోండి అంత నొప్పి రాదు. అదే మలద్వారం దగ్గర క్లీన్గా ఉండదు కాబట్టి అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ప్రెషర్ హై ప్రెషర్ జోన్ లాగా ఉంటుంది. అంటే ఒక విరోచనం బయటికి రాకుండా కంట్రోల్ ఉండటానికి ఒక కండరం గట్టిగా స్పింక్టర్ అంటారు, అది టైట్గా ఉంటుంది. అది ఓన్లీ మలం వచ్చే టైంలోనే రిలాక్స్ అవుతుంది. ఒకసారి కాన్స్టిపేషన్ నుండి గట్టిగా వచ్చినప్పుడు ఈ రిలాక్స్ అయ్యే రాపిడికి అవి రాసుకుని ఆపరేషన్ అయిన దగ్గర రాపిడ్ అయ్యి గాయం అయ్యి అక్కడంతా బ్యాక్టీరియా ఉంటే నొప్పి ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్లు ఏంటంటే నొప్పి లేకుండా పైల్స్ ఆపరేషన్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటి హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అని చెప్పి దీన్ని మొత్తం పైల్స్ మొత్తం ఒకప్పుడు కట్ చేసి తీసేసేవాళ్ళు. అది ఓల్డ్ ట్రీట్మెంట్ అనమాట. దానివల్ల చాలా పెయిన్ ఎక్కువ ఉండేది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు లేజర్తో లోపల నుంచి సన్న కోత లేకుండా లేజర్తో ట్రీట్ చేస్తే కనుక నొప్పి చాలా తక్కువ ఉంటుంది, రికవరీ బాగుంటుంది, ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. సో అది ఒకటి లేటెస్ట్ డెవలప్మెంట్ అనమాట. సో బేసికల్గా ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తే పైల్స్ని కూడా ప్రివెంట్ చేసినట్లే అవుతుందా సార్? అవుతుందండి. అంటే మన పైల్స్ ట్రీట్మెంట్లో మెజారిటీ డైట్ చేంజెస్, కాన్స్టిపేషన్ ప్రివెన్షన్ చేసుకుంటే మనకి అవి కూడా స్టేజ్ 1లో ఉన్నాయి, స్టేజ్ 2 అవ్వకుండా, స్టేజ్ 2 స్టేజ్ 3 అవ్వకుండా, ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అంటే దానికి కూడా మనకి స్కాన్స్ ఉంటాయా అయితే? దానికి స్కాన్స్ ఉండవండి, ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మనం అక్కడ ఒక కెమెరాతో చూస్తే క్లియర్గా తెలుస్తుంది అనమాట. దాన్ని ప్రాక్టోస్కోపీ లేదంటే రెక్టోస్కోపీ అంటారు. కొంతమందికి ఏంటంటే బ్లడ్ పడుతుంది, విరోచనం అయిపోయిన తర్వాత బ్లడ్ పడితే పైల్స్, విరోచనం బ్లడ్తో మిక్స్ అయ్యి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే నెక్స్ట్ అడగబోతున్నాను. విరోచనము బ్లడ్ మిక్స్ అయ్యి వచ్చింది అనుకోండి, ఆ మలద్వారం దగ్గర కాకుండా పైన పెద్ద పేగులో ప్రాబ్లం ఉన్నట్టు. పెద్ద పేగులో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఉంటుంది, ఐబిడి, అల్సరేటివ్ కోలైటిస్ అని కానీ, క్రాన్స్ డిసీజ్ అనే దాంట్లో కానీ ఇలా బ్లడ్ మోషన్ మిక్స్ అయ్యి వస్తుంది. లేదంటే ఒక్కోసారి క్యాన్సర్లో కూడా బ్లడ్ మోషన్ మిక్స్ అయ్యి రావచ్చు, కొంచెం పైన నుంచి వస్తుంది. సో ఇలా మిక్స్ అయ్యి వచ్చినప్పుడు ఏంటంటే మనం కొలనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ కానీ అనే చూసుకోవాలి. దాంట్లో ఏంటి మలద్వారం దగ్గర నుంచి కొలనోస్కోపీ అంటే ఒక కెమెరా లాంటిది ఉంటుంది, పెద్ద పైప్ ఉంటుంది, మొత్తం పెద్ద పేగు అంతా చూడొచ్చు అనమాట. ఎండోస్కోపీ నోటి ద్వారా ఎలా చేస్తామో అలాగే కొలనోస్కోపీ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మనకి వేరే అల్సరేటివ్ కోలైటిస్ ఉందా, క్రాన్స్ ఉందా, లేకపోతే ఇంకేమైనా క్యాన్సర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కనపడతాయి. సో ఇప్పుడు మనం ఫైబర్ ఫుడ్ తీసుకొని దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ గ్రేడ్ వైజ్ అనేది ఎగ్జామినేషన్ ద్వారా అర్థమవుతుంది. తెలుస్తుంది. దీనికి సెపరేట్ మళ్ళీ సిటీ స్కాన్లో అట్లా ఏమి ఉండవండి. దీనికి సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ, ప్రాక్టోస్కోపీ అంతే. ప్రాక్టోస్కోపీ అంటే ఎన్ని నిమిషంలో అయిపోతుంది, కింద 5 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ కనపడుతుంది. సిగ్మాడోస్కోపీ అంటే 25-30 సెంటీమీటర్స్ వరకు చూస్తారు. కొలనోస్కోపీ అంటే 100 సెంటీమీటర్స్ చూస్తారు అనమాట. బేసికల్ గా పైల్స్ ఒకసారి పేషెంట్కి వస్తే మళ్ళీ ఎంత ఫ్రీక్వెంట్ గా రికరెన్స్ ఉంటుంది? ఇంకా వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగితే డైట్, దాంతో చాలా మంది కంఫర్టబుల్ గా ఏ ఇబ్బంది లేకుండా సంవత్సరాలు కూడా గడిపేయచ్చండి. స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటుంది, అప్పుడప్పుడు బ్లడ్ అవుతుంది, ఏదన్నా వాళ్ళకి పడని ఫుడ్ తిన్నా, నాన్ వెజ్ లాంటిది ఎక్కువ తిన్నా, కాన్స్టిపేషన్ ఎక్కువైనా ఆ టైంలో మళ్ళీ 1-2 రోజులు 1-2 చుక్కలు బ్లడ్ పడుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అలా స్టేజ్ 1 స్టేజ్ 2కి ఈ డైట్తోనే చాలా వరకు కవర్ చేసుకోవచ్చండి. ఇంకా ఫ్రీక్వెంట్ గా పడుతున్నా కొంతమందికి ఎంత భయంకరంగా బ్లడ్ పోతుందంటే రక్తం 5 గ్రాములకి 4 గ్రాములకి పడిపోతుంది. అయ్యో, అంత సీరియస్ గా వస్తుంది. వాళ్ళకి ఇంకా వెంటనే మనం లేజర్ సర్జరీ లాగా చేసుకుంటే హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అనేది చాలా పెయిన్లెస్ గా ఉంటుంది. ఈ సర్జరీ చేసుకుని దాంతోపాటు లేజర్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. సో పైల్ సర్జరీ చాలా మంది ఏంటంటే క్వాక్స్ దగ్గరికి వెళ్తారండి. కొంతమంది ఏంటంటే ఏ సర్జరీ అయినా కానీ సర్జరీ అనేది చాలా, చెప్పాను కదా నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, దీంట్లో క్వాలిఫికేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, దాంట్లో క్యాలిబర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో నా దగ్గర లాస్ట్ ఇయర్ 2 పేషెంట్లు వచ్చారు. 2 పేషెంట్లకి బయట పైల్ సర్జరీ అయింది. పైల్ సర్జరీలో ఏంటంటే పాత మెథడ్లో పైల్స్ యాక్చువల్గా పైల్స్ 3 చోట్ల వస్తాయి, 3 o'clock, 7 o'clock అండ్ 11 o'clock అంటారు. అంటే మనం ఒక గడియారం లాగా చూసుకున్నట్టయితే మలద్వారాన్ని 3 o'clock అక్కడ వస్తుంది, 7 o'clock వస్తుంది, 11 o'clock వస్తుంది. చాలా మందికి ఏదో ఒక్కటే స్టేజ్ 3 అలా ఉంటుంది, మిగిలిన స్టేజ్ 2 అట్లా ఉంటాయి. మరీ బ్యాడ్గా ఉంటే 3 ఉండొచ్చు. సో ప్రతి చోట ఆ పైల్ మాస్ అంతా తీసేస్తే మలద్వారం చిన్నదైపోతుంది. ఇప్పుడు ఇంత మలద్వారం ఉందనుకోండి, ఇక్కడ 3 o'clock ఉంది, ఇదంతా తీసేశారు,
ఇదంతా తీసేశారు. 7:00 తీసేశారు, 9:00 తీసేశారు. అప్పుడేమైంది అక్కడంతా రా ఏరియా ఉంది. రా ఏరియా అయినప్పుడు ఏంటి స్కార్ టిష్యూ వచ్చి కంట్రాక్ట్ అవుతుంది. వాళ్ళకి కంప్లీట్‌గా మూసుకుపోయింది. అంటే వాళ్ళకి ఒక పెన్సిల్ గూడా లోపలికి పట్టనంత అంటే ఓవర్‌గా సర్జరీ జరగటం వల్ల గానీ, మెచ్యూర్ పీపుల్ చేయటం గానీ, లెస్ క్యాలిబర్ పీపుల్ చేయటం గానీ, ఏముందిలే అని సర్జరీని వదిలేసుకోవటానికి లేదు. మెడిసిన్ ఏది వాడినా ఏం పర్వాలేదు. సర్జరీలో మాత్రం లైఫ్‌లో ఒకేసారి జరగాలి. 100%కి స్కిల్ ఉన్న వాళ్ళే చేయాలి. 99.9% యాక్యురసీతో జరగాలి. ఇప్పుడు నేను 51 మార్క్స్ వచ్చి పాస్ అయ్యాను అంటే అసలు అంటే అవ్వదు అది. కుదరదు సర్జరీలో. వాళ్ళ లైఫ్‌లే నాశనం అయిపోతాయి. సో, ఆ పేషెంట్‌కి ఇప్పుడు ఏమైంది మొత్తం మూసుకుపోయింది. ఇప్పుడు తనకి మోషన్ రావటమే ఆగిపోయింది. హ్మ్. రోజు 2, 3 గంటలు ముక్కితే గానీ పెన్సిల్ అంత సన్న దారొస్తుంది. హ్మ్. సో, ఓవర్‌గా చేయటం వల్ల. ఇప్పుడు అదే మన ఈ హెమరాయిడ్ దాన్ని మళ్ళీ ఆర్టరీ రివర్స్ చేయొచ్చా సార్? చాలా కష్టం. ఎందుకంటే ఒక స్కార్ టిష్యూని అక్కడ మనం దాన్ని మొత్తం రివైవ్ చేయటం అనేది ప్లస్ మనం ఏ ఆపరేషన్ చేసినా దాని మీద నుంచి ఇదేనండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది. చాలా మంది ఏంటంటే ఓవర్‌గా కొన్ని చేసినప్పుడు దాన్ని అండూ చేయటం చాలా కష్టం. వాళ్ళు లైఫ్ లాంగ్ క్రిపుల్ అయిపోతారు. వాళ్ళకి మళ్ళీ కొలాస్టమీ చేసి కిందంతా రిపేర్ చేసి చేయటం. అప్పుడు మోషన్ రాకుండా కింద నుంచి ఆపేసి ఇక్కడ కొలాస్టమీ చేసి కింద నుంచి మొత్తం రిపేర్ చేసి కొత్త స్కిన్ వేరే చోట నుంచి తీసి అక్కడ వేస్తే గానీ అది సెట్ అవ్వదన్నమాట. సో, అంత చాలా బ్యాడ్. కాంప్లికేటెడ్ సర్జరీ 2 పేషెంట్స్ చూసానండి. పాపం వాళ్ళు ఇంకా నరకం అనిపిస్తున్నారు. అసలు చిటికెన వేలు కూడా లోపలికి పట్టట్లా. పెన్సిల్ పట్టడం కూడా కష్టం అంత మూసుకుపోయిందన్నమాట. సో, ఆ పాత మెథడ్‌లో సర్జరీ చేయటం వల్ల నొప్పెక్కువ ప్లస్ ఇలాంటి కాంప్లికేషన్స్. కొంచెం శ్రద్ధగా చేయకపోయినా కంప్లీట్‌గా ఊహించాలండి. అంటే ఎప్పుడు సర్జరీ చేసేటప్పుడైనా గానీ ఈ కాంప్లికేషన్స్ డిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్‌లో గూడా. మీరు కొంచెం జాగ్రత్తగా లేకుండా ఇలా చేస్తే ఇలా కంప్లీట్‌గా మూసుకుపోవచ్చు అనేది కూడా డిస్క్రైబ్డ్. కాబట్టి మనం ఎప్పుడు కాంప్లికేషన్‌ని మనసులో ఆలోచించి ఓహో! ఇలాంటిది మన పేషెంట్ రాకూడదు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటూ చేస్తుంటే ఎవ్రీ స్టెప్‌లో అండ్ లేటెస్ట్‌గా వచ్చిన టెక్నాలజీస్‌ని గానీ, లేటెస్ట్ టెక్నిక్స్‌ని గానీ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటే హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అనేది మేము చదువుకున్నప్పుడు లేదు. ఇప్పుడొచ్చింది. సో, దాంట్లో పెయిన్ లేకుండా ఎంత బాగా అసలు మనం ఏమి బయటికి తీయకుండా అయిపోతుంది. కాబట్టి స్టెనోసిస్ వచ్చే అవకాశం మూసుకుపోవటం అనేది లేదు. సో, అట్లా మనం అప్డేట్ అవుతూ లేటెస్ట్ థింగ్స్ అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటే పేషెంట్‌కి కంఫర్ట్ పెరుగుతుందన్నమాట. సో, లాస్ట్ ఎపిసోడ్‌లో పైల్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. బట్ ఒక కేస్ స్టడీ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. వేర్ ఇన్ విచ్ పైల్స్ ట్రీట్మెంట్ ఇస్తూనే వెళ్ళారు. కానీ క్యాన్సర్‌ని చూడడం కంప్లీట్‌గా మర్చిపోయారు. డీటెయిల్‌గా డాక్టర్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఈ కేస్. మనతో ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. ఏం జరిగింది సార్? ఒక పేషెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అన్నమాట. హ్మ్. మా ఫ్రెండ్ అనే తను కూడా డాక్టర్. హ్మ్. తను హైదరాబాద్‌లో ఉంటారు. ఏరా మా ఫాదర్‌కి ఇట్లా ప్రాబ్లమ్ ఉంది అంటే అక్కడ మా ఫ్రెండ్సే మిగిలిన వాళ్ళకి ఒకళ్ళకి చూపిచ్చారు. చూపిస్తే జనరల్ ఫిజిషియన్ అన్నమాట ఆ డాక్టరు. ఓకే. తను ఎగ్జామిన్ ఏం చేయకుండా ఇది పలానా డాక్టర్ చూడాలని ఒక సర్జన్ దగ్గరికి పంపించారు. సో, అక్కడ ఎగ్జామిన్ చేసి చూసి ఏం లేదండి చిన్న పైల్స్ లాగా ఉందన్నారు. వాళ్ళు ఒక 3 మంత్స్ మందులు వాడారు తగ్గలేదు. అయినా బ్లడ్ మోషన్‌లో పడుతూ ఉంది. అలాంటి టైంలో మళ్ళీ నాకు ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఏంటి కొంచెం చెప్పేది తేడాగా ఉంది అని చెప్పి సరే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. పేరెంట్స్ పెద్దవాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. సో, సరే తీసుకురండి అని చెప్పి మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కొలనోస్కోపీ చేసి చూస్తే దాంట్లో క్యాన్సర్ ఉంది. అది కూడా స్టేజ్ 4 క్యాన్సర్ ఉంది. సో, మొత్తం లివర్‌కి స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం పెద్ద పేగు అంతా కూడా క్యాన్సర్ ఉందన్నమాట. దాంట్లో కూడా మనకి పోనీ అది పైల్స్ ఉండే దగ్గరే అంటే మనం ఫింగర్ పెట్టి మలద్వారంలో చూస్తే చేతికి తగులుతూ ఉంది. అంత పెద్ద గెడ్డ ఉంది. సో, ఒక్కోసారి ఎగ్జామినేషన్‌లో అలాంటిది మిస్ అయినా గానీ ఇప్పుడు పైల్స్ ఉంటే ప్రమాదం కాదు, ప్రాణాంతకం కాదు. అది మనం అంటే కొంచెం డిలే అయినా ఏమవ్వదు. అదే క్యాన్సర్ ట్రీట్మెంట్ డిలే అయితే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3, స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 వెళ్ళిపోతుంది. సో, అక్కడ ఆ కొలనోస్కోపీలో మనకి క్లూ దొరికింది. మళ్ళీ నేను లాస్ట్ టైం జరిగింది కదా! హైదరాబాద్ మంచి కార్పొరేట్ హాస్పిటల్‌లోనే జరిగింది. దాంట్లో ఎందుకు రాలేదని మళ్ళీ ఎగ్జామిన్ చేసి చూస్తే చేతికి క్లియర్‌గా తగులుతూ ఉంది. బట్ అది మళ్ళీ బయాప్సీ చేసి చూసిన తర్వాత దాంట్లో క్యాన్సర్ అని వచ్చింది. లివర్‌కి కూడా స్ప్రెడ్ అయింది. సో, స్టేజ్ 4 దాకా వెళ్ళిందనమాట. చాలా అదృష్టం ఏంటంటే ఇప్పుడు స్టేజ్ 4 అంటే సర్జరీ డైరెక్ట్ చేయకూడదు. బాడీ అంతా స్ప్రెడ్ అయినట్టు లెక్క అనమాట. సో, సైజ్ ఆఫ్ ద క్యాన్సర్ గడ్డ కూడా ఇంత పెద్దగా ఉంది.
సో దాన్ని డౌన్ సైజ్ చేయాలి. డౌన్ సైజ్ చేయాలంటే ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలి. కీమోథెరపీ ఇస్తే క్యాన్సర్ అంతా మాయమైపోతుంది. అందరికీ తగ్గిపోదు. కొన్ని క్యాన్సర్లు వెన్నగరిగినట్టు కరిగిపోతాయి. అట్లా కీమోథెరపీ ఇచ్చి కొంచెం సైజ్ తగ్గిన తర్వాత ఆపరేషన్ తేలిక అవుతుంది, క్యూర్ రేటు బెటర్ అవుతుంది. అలా కీమోథెరపీ ఇద్దామని అనుకున్నాం. కానీ లివర్లో కూడా ఆయనకి స్ప్రెడ్ అయింది కాబట్టి దాన్ని మనం కీమోథెరపీ ఇస్తే తర్వాత మళ్ళీ మనకు కనపడదు దాన్ని ట్రీట్ చేయడానికి. 99% చచ్చిపోయి 1% బతుకున్నా కానీ లివర్ మొత్తంలో కనపడదు. ఇప్పుడంటే ఇంతలాగా కనపడుతుంది. అందుకని అందరం క్యాన్సర్ డాక్టర్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడి మనం ఏం చేసామంటే ఇక్కడ అబ్లేషన్ చేసాం. బిఫోర్ సర్జరీయే చిన్న వైర్ లాంటిది పెట్టి లేజర్తో కరెక్ట్గా ఎక్కడైతే ఆ క్యాన్సర్ ఉందో దాని మధ్యలో పెట్టి వేడి చేసేస్తే ఆ క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోతాయి. లివర్లోది మొత్తం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేసేసాం. సో లివర్ది సార్ట్అవుట్ అయిపోయింది. ఇప్పుడు బాడీలో స్టేజ్ 4 అని అనుకున్నాం కాబట్టి కీమోథెరపీ ఇచ్చాం. కీమోథెరపీ ఇస్తే పెద్ద పేగులో ఉన్న క్యాన్సర్ ఇంత లావుదల్లా ఇంత చిన్నగా అయిపోయింది. ఇప్పుడు సర్జరీ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. సో ఫైనల్ సర్జరీ కీమోథెరపీ అయిపోయిన తర్వాత 4 నెలలకి చేసాం. 4 నెలలకి చేసి మొత్తం క్యాన్సర్ గడ్డలు మొత్తం తీసేసి మొత్తం పేగ్ అంతా కూడా మనం ప్రాపర్గా జాయిన్ చేసి ఇలియాస్టమీ అనేది పెడతాం టెంపరీగా. ఇలియాస్టమీ అనేది పెట్టి పేషెంట్ బాగా రికవర్ అయ్యారు. ఇప్పుడు సర్జరీ అయిపోయింది కాబట్టి మిగిలిన కీమోథెరపీస్ కూడా 12 కీమోథెరపీస్ ఇవ్వాలి. ఆపరేషన్ ముందు ఒక 4-5 తీసుకున్నాము. ఆపరేషన్ తర్వాత మిగిలినవన్నీ పూర్తి చేసి మళ్ళీ వచ్చి చూస్తే ఇప్పుడు PET CT స్కాన్లో కంప్లీట్ రెస్పాన్స్ వచ్చింది. అంటే కంప్లీట్ రెస్పాన్స్ అనేది స్టేజ్ 4లో నా లైఫ్లో ఫస్ట్ టైం చూడటం. అసలు అంత అదృష్టం ఇంకోటి ఉండదు. ఇంత గడ్డ తీసి పంపిస్తే దాంట్లో ఒక్క క్యాన్సర్ కణం కూడా బతికిలేదు. అంటే కీమోథెరపీతో క్యాన్సర్స్ తగ్గుతాయి కానీ 90% తగ్గుతాయి, 90% కణాలు చచ్చిపోతాయి, 1% 10% అన్న బతుకుంటాయి. మనకు తెలుస్తుందా సార్ ఏ క్యాన్సర్ రెస్పాండ్ అయ్యి చచ్చిపోతాయి సెల్స్, ఏది ష్రింక్ అవుతుంది సైజ్, మనకి ఏ క్యాన్సర్లో అన్నది అర్థం అవుతుంది? తెలుస్తుందండి. ఎట్లా తెలుస్తుంది అంటే PET స్కాన్ చేసాం అనుకోండి, క్యాన్సర్ కణాలు గ్లూకోజ్ని తీసుకుంటాయి. గ్లూకోజ్ని మన బాడీలో తీసుకునే అవయవాలు ఏంటంటే ఎర్ర రక్త కణాలు ఓన్లీ గ్లూకోజ్ మీదే బతుకుతాయి, బ్రెయిన్ గ్లూకోజ్ మీదే బతుకుతుంది, క్యాన్సర్ కణాలు కూడా గ్లూకోజ్ మీదే బతుకుతుంది. మనం PET స్కాన్లో గ్లూకోజ్కి రేడియో న్యూక్లియైడ్ అతికిచ్చిస్తాం. మనం గ్లూకోజ్ IV ఇచ్చి ఎక్కడెక్కడ క్యాన్సర్ కణాల్లోకి వెళ్తుంది, బ్రెయిన్లోకి ఎలాగే వెళ్తుంది, మిగిలిన చోట ఎక్కడెక్కడ వెళ్తుంది. ఇప్పుడు లివర్లో గ్లూకోజ్ తీసుకోదు, లివర్ అన్నిటినీ తీసుకుని ఎనర్జీ తీసుకుంటుంది. క్యాన్సర్ కణం ఎక్స్క్లూజివ్ గ్లూకోజ్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ గ్లూకోజ్ ఉన్న ఈ రేడియో న్యూక్లియోటైడ్ హైలైట్ అవుతుంది అనమాట. సో మనకి ఆ కీమోథెరపీ ఇవ్వకముందు ఎంత గ్లూకోజ్ అప్టేక్ ఉంది, కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆ గ్లూకోజ్ అప్టేక్ అంతా 0 అయిపోయింది. అంటే చాలా కంప్లీట్ రెస్పాన్స్ వచ్చినట్టు. మనం తీసేసిన స్పెసిమెన్ ఉంది కదండి క్యాన్సర్ గడ్డ, దాన్ని ముక్కలు కింద చేసి మైక్రోస్కోప్లో చూస్తే క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోయినాయి, ఒక్కటి కూడా లేవు. పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ అనేది చదువుకున్నాం కానీ కళ్ళతో చూడటం ఇదే అనమాట. స్టేజ్ 4 ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. ఇప్పుడు 1 year దాటిపోయింది. ఇప్పటి వరకు మళ్ళీ రిపీట్ PET స్కాన్ చేసినా 6 months తర్వాత 1 year తర్వాత చేసినా ఎక్కడ దెర్ ఇస్ నో ఎవిడెన్స్. సో ఇలా ఒక్కోసారి మనకి డయాగ్నోసిస్లో లేట్ అయినప్పటికీ కూడా అదృష్టం కలిసి వచ్చి కంప్లీట్ రెస్పాన్స్ వచ్చింది. సో బేసికల్గా పైల్స్ అని అనుకున్నారు కానీ అది క్యాన్సర్. కీమో తీసుకొని దాని తర్వాత మళ్ళీ సర్జరీ చేసి 2 సర్జరీలు, ఒకసారి ఇలియాస్టమీ చేసి తర్వాత మళ్ళీ దాన్ని లోపలికి క్లోజ్ చేసి. ఆయన అదృష్టవంతుడు 100%. ఇప్పుడు ఆయన కంప్లీట్లీ ఫైనా సార్? కంప్లీట్లీ ఫైన్, ఈస్ ప్రాక్టీసింగ్ నార్మల్లీ. వండర్ఫుల్. ఆయన ప్రొఫెషన్ ఆయన హ్యాపీగా చేసుకుంటున్నారు. అంటే పైల్స్ ట్రీట్మెంట్లో పడిపోయిన ప్రతి ఒక్కరికి అమ్మో నాకు క్యాన్సర్ వస్తుందని భయపెట్టడానికి కాదు, దిస్ సిచ్యువేషన్ ఆల్సో ఎగ్జిస్ట్ కాబట్టి బెటర్ బీ కాషియస్ అన్నది ఒకటే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.